నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో అయితే యాటలు గొర్రెలు అయితే కోస్తారన్నమాట. ప్రస్తుతం దానికి సంబంధించిన ధరలు భారీగా పెరిగాయి. దీనిపైన కువైట్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగ సమీపిస్తూ ఉన్న కొద్దీ కువైట్ లోని పశువుల మార్కెట్ లో బలి గొర్రెలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. అలాగే బక్రీద్ అంటే బలి అనే అర్థం వస్తుంది కాబట్టి బలి గొర్రెలని పిలుస్తూ ఉంటారు. అలాగే జాతి, వయస్సు మరియు మూలం వంటి అంశాలపైన ఆధారపడి బలి ఇచ్చే జంతువుల ధరలు ఇప్పుడు 100 దినార్ల నుంచి 180 దినార్ల మధ్య ఉన్నాయి. జిలీబ్ ఆల్ షువైక్ లోని ఒక ప్రముఖ గొర్రెల మార్కెట్ లో పనిచేసే ఒక అనుభవం కలిగిన ప్రవాస కార్మికుడు ఈ సంవత్సరం బహుళ వనరుల నుంచి బలి జంతువులు సమృద్ధిగా ఉన్నాయి. దీనివల్ల గత సంవత్సరంతో పోలిస్తే ధరలు తక్కువగా ఉన్నాయని తెలుపుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా మనం చూసుకుంటే లోపాలు లేకుండా నిర్దిష్ట వయసు ఉన్నప్పటికీ సరఫరా పెరగడం దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు సీజన్ కోసం జంతువులను సిద్ధం చేయడానికి నెలల తరబడి పెట్టుబడి పెడతారు. ఒక్కో జంతువుకు 10 దినార్ల స్వల్ప లాభాలను లక్ష్యంగా పెట్టుకుంటారని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఒక్కొక్క గొర్రె ధర మనం చూసుకుంటే జాతిని బట్టి 100 దినార్ల నుంచి 180 దినార్లకు ఉంటే, కానీ వ్యాపారస్తులు మాత్రం కేవలం 10 దినార్లు మాత్రమే లాభం పెట్టుకుని స్వల్ప లాభం పెట్టుకుని అయితే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి అనుభవం కలిగిన ప్రవాస కార్మికుడు తెలుపుతూ ఉన్నాడు. మరి అది నిజమో అబద్ధమో మనమైతే తెలియదు. 10 దినార్లు మాత్రమే లాభం పెట్టుకుని అమ్ముతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ లోని గొర్రెల మార్కెట్లు, పశువుల మార్కెట్లు చాలా మంది భారతీయులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉన్నారు. ఇది నిజమా కాదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం మనం చూసుకుంటే బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.